హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిచ్చేంద్రన్. ఈరోజు మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మీరు గమనించే ఉంటారు, ఎదుటివాడు ఆవులిస్తే తెలియకుండా ఆటోమేటిక్గా మనం కూడా ఆవులిస్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పంచాయతీ కూర్చుంటే ఒకడు ఆవులిస్తాడు, అది చూసి ఇంకోటి ఆవులిస్తాడు. మొత్తానికి పంచాయతీ కన్నా కూడా అక్కడ ఆవులింతలు ఎక్కువైపోతాయి. ఇది అలవాటు కాదు దీని వెనక కూడా సైన్స్ ఉంది. ఏంటంటే మెదడులో మిర్రర్ న్యూరాన్స్ అనే సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే పక్కవాడు ఏం చేస్తే అది చేయమని సిగ్నల్ ఇస్తుంది. అందుకే మన ఎటువాడు ఆవలించినప్పుడు మెదడు మనకు సిగ్నల్ ఇస్తుంది, నువ్వు కూడా ఆవులించు అని. ఆవులింత రావడం అనేది శరీరం సహజంగా మనకిచ్చే సంకేతం. ఎక్కువగా బాడీ అలసిపోయినప్పుడు, నిద్ర లేనప్పుడు, మెదడుకు విశ్రాంతి కావాల్సినప్పుడు ఆవులింత వస్తుంది. ఆవులింత వచ్చినప్పుడు మనము ఊపిరి బాగా తీసుకుంటాం. అందువల్ల మెదడుకి ఆక్సిజన్ దొరుకుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. శరీరం అలసిపోతే మాటల్లో కాదు ఆవులింతలో చెబుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.